38 ఏళ్ల ఎక్స్పీరియన్స్, 16,000 పైగా సర్జరీస్, లక్షల్లో పేషెంట్లు. ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ గోపాలకృష్ణ గోఖలే గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం. జనరల్గా ఆడవాళ్ళ కంటే మగవాళ్ళల్లో హార్ట్ స్ట్రోక్స్ లేకపోతే హార్ట్ అటాక్స్ ఎక్కువగా వస్తుంటాయి అంటారు కదా సార్, ఎందుకలా? అది ఎందుకనంటే జనరల్గా ఇంతకు ముందు రోజుల్లో ఇప్పుడు ఆడవాళ్ళలో కూడా బాగా పెరిగినాయి. ఇప్పుడు ప్రీ మెనోపాజల్ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే లేడీస్లో ఉన్నటువంటి ఈ హార్మోన్స్ కొంత ప్రొటెక్ట్ చేస్తాయి హార్ట్ అటాక్స్కి. మెనోపాజల్ వచ్చేటికి ఆ హార్మోన్స్ అయిపోయిన తర్వాత పోస్ట్ మెనోపాజల్ ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఏం తేడా లేదు హార్ట్ అటాక్స్. ఇంకా పైగా ఆడవాళ్ళలో హార్ట్ అటాక్స్ వస్తే వాళ్ళకి ఇంకా మగవాళ్ళ కంటే కూడా సర్వైవల్ తక్కువ, లాంగ్ టర్మ్ రిజల్ట్స్ తక్కువ, కొద్దిగా జబ్బు ఎక్కువగా వస్తుంది, ఎక్కువ వస్తుంది. వాళ్ళలో కొంచెం రిజల్ట్స్ అంత మగవాళ్ళు అంత బాగుండవు. కానీ బిఫోర్ మెనోపాజ్ వచ్చేటికి మగవాళ్ళకి ఎక్కువ, ఆడవాళ్ళకి తక్కువ. వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ ఇస్ హార్మోన్స్ అనమాట. ఇప్పుడు అఫ్ కోర్స్ ఈవెన్ లేడీస్ ఏంటంటే దే ఆర్ ఎక్స్పోజ్ టు ద స్ట్రెస్, వర్క్ కండిషన్స్ పెరిగినాయి కదా, దే ఆర్ స్ట్రెస్ అండ్ దే ఆర్ డూయింగ్ డబుల్ డ్యూటీస్, ఇంటి దగ్గర వర్క్ బయట వర్క్, వీటి స్ట్రెస్. సో అందుకని లేడీస్లో కూడా ఇప్పుడు హార్ట్ అటాక్స్ పెరిగినాయి, ఈవెన్ దో దోస్ హార్మోన్స్ ఆర్ ప్రొటెక్టెడ్. ఈ మధ్య కాలంలో ఒక 20% గతంతో పోల్చినప్పుడు 20% వరకు పెరిగాయి హార్ట్ అటాక్స్, స్ట్రోక్స్ అంటున్నారు. పెరిగింది, నిజమేనా? నిజం. అంటే ఇప్పుడు చాలా రీజన్స్. ఒకటి, ఇంతకు ముందు ఏదైనా హార్ట్ ప్రాబ్లం తెలియాలంటే హైదరాబాద్ రావాల్సి వచ్చేది, ఫస్ట్ పాయింట్. ఇప్పుడు మీరు కూడా ఉండే నల్గొండ వెళ్ళండి, కరీంనగర్ వెళ్ళండి. మొన్న వెళ్ళా కరీంనగర్, 11 క్యాత్ ల్యాబులు అక్కడ, 15-16 మంది కార్డియాలజిస్ట్. ఇంతకుముందు ఎవరు లేరు, 20 ఏళ్ల క్రితం ఎవరు ఉండేవాళ్ళు కాదు. ఇక్కడ దాకా రావాలి, వచ్చేటప్పటికి చాలా మంది రారు కదా, ఈ లోపల అయిపోవటం లేకపోతే చూద్దాంలే నెగ్లెక్ట్ చేయడం అది జరుగుతూ ఉంది. అందుకని మనకు హార్ట్ అటాక్స్ తెలిసేవి కాదు. ఇప్పుడు ఈ ఫెసిలిటీస్ పెరిఫెరీకి వెళ్ళే కొద్దీ మోర్ అండ్ మోర్ పీపుల్ దగ్గర డాక్టర్ వచ్చాడు కాబట్టి టెస్ట్కి వెళ్ళేటప్పటికి అసలు డయాగ్నోస్ చాలా ఎక్కువ అవుతాను, ఫస్ట్ పాయింట్. సో ఇంతకుముందు చాలా అన్డయాగ్నోస్ అని ఇప్పుడు డయాగ్నోస్ అవుతున్నాయి. రెండోది వచ్చేటప్పటికి యాక్చువల్గా కూడా పెరిగినాయి బికాజ్ దట్ ఇస్ స్ట్రెస్ ఆఫ్ లైఫ్. ఇప్పుడు ఎంతమంది డయాబెటిక్స్, యంగ్ పీపుల్ అంతకుముందు అంత డయాబెటిక్ ఉండేవాళ్ళు కాదు. ఇప్పుడు మనకు ఇప్పుడు ఆల్మోస్ట్ ఏంటంటే 3 or 4 out of 10 people are diabetics, 3 or 4 hypertensive. So stress of life has increased, type of food has changed. ఇప్పుడు 20 ఏళ్ళు 30 ఏళ్ల క్రితం ఏముందండి, ఎంత తినేవాళ్ళం, చాలా తక్కువ తినేవాళ్ళం. ఇప్పుడు మనకి ఏది కావాలంటే అదే, ఏ సూపర్ మార్కెట్కి వెళ్ళి తెచ్చుకుంటే కావాలంటే మైక్రోవేవ్ పెట్టుకున్న రెడీ అయిపోయింది కదా. అప్పట్లో ఏం దొరికేది, విలేజ్లో అట్లా ఏం దొరికాయి అసలు, పెరిఫెరీలోను ఉండే కాదు కదా. ఫుడ్ quality has changed, we are eating more than what we need, the stress has increased, the physical activity has decreased, and diagnosis has become more. ఇది కూడా అవేర్నెస్ తో నిన్న కూడా ఒక ఆయన కనిపించి చెప్తున్నారండి, నేను పోలీస్ ఆఫీసరు, ఏంటంటే ఇక్కడ ఉన్నారని అడిగితే, హాస్పిటల్ దగ్గరికి నేను వేరే షూట్ కోసం వెళ్ళినప్పుడు కనిపిస్తే ఏంటి ఇక్కడ ఉన్నారని అడిగితే, నేను జస్ట్ చెకింగ్ చేయించుకుందామని వచ్చానమ్మా, బాడీ చెకప్ చేయించుకుంటే నాకు హార్ట్లో ఒక వాల్వ్ బ్లాక్ అయిపోయి ఉంది, ఇప్పుడు యాంజియో చేయాలంటున్నారు, అది స్టంట్ వేయాలో లేకపోతే బైపాస్ అంటున్నారమ్మా అని చెప్తున్నాడు ఆయన. జస్ట్ నార్మల్ చెకప్కి వెళ్తేనే తెలిసింది ఇది అని. అట్లా నార్మల్ చెకప్స్ తోటి చాలా హార్ట్ ప్రాబ్లమ్స్ బయటపడుతున్నాయి, చాలా బయటపడుతున్నాయి. ఇప్పుడు హై కొలెస్ట్రాల్ బయటపడుతుంది, డయాబెటీస్ బయటపడుతుంది, చాలా మంది ఎసిమ్టమాటిక్, కొంపలు మునిగే వరకు కూడా. బీపీ ఉన్నాడు చాలామంది ఎసిమ్టమాటిక్. ఇవన్నీ టెస్ట్లు. అందుకే మనం చెప్పేది, ఇప్పుడు మనం ఏంటంటే మనం ప్రొటెక్ట్ చేసుకోవాలంటే వీ హ్యావ్ టు డూ సమ్ ప్రివెంటివ్ వర్క్ ఆఫ్ ద బాడీ. ఇప్పుడు స్కూటర్ కారు ఇవ్వట్లా సర్వీసింగ్ రెగ్యులర్గా, మనం అది అడక్క ముందే ఇస్తున్నావా లేదా, మరి ఈ మెషిన్కి ఇవ్వట్లేదు కదా మనం. ఇట్ ఈస్ టైమ్ టు గివ్ దాట్. సో ఆ చెకప్స్ రెగ్యులర్ బాడీ చెకప్స్ లేదా హెల్త్ చెకప్స్, ఎగ్జిక్యూటివ్ హెల్త్, మాస్టర్ హెల్త్, ఏ ఒక చెకప్ ఎంత ఫ్రీక్వెంట్గా చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది సార్? ఏజ్ని బట్టి వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం బయటపడిన దాన్ని బట్టి. లేకపోతే నేనైతే once in 2 years చేయించమని చెప్తాను, 35 years నుంచి. బట్ 35 years, ఇంతకు ముందు 45 అనేవాళ్ళం, కానీ ఇప్పుడు యంగ్ పీపుల్లో అండ్ ఐ థింక్ ఇట్ సూన్ విల్ ఈవెన్ సే 30 years. ఇప్పుడు 35, ఇంకా కొద్ది రోజుల్లో 30 కూడా అంటాం, ఎందుకంటే అలా ఎక్కువ అయిపోయింది కాబట్టి, యంగ్ పీపుల్లో హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువని కాబట్టి. మరి అదే ఓ 45-50 years వచ్చాయి అనుకోండి, ప్రతి సంవత్సరం అట్లీస్ట్ బ్లడ్ షుగర్, డయాబెటీస్ చెక్ చేయించుకోండి అని చెప్తాం, కొలెస్ట్రాల్ లెవెల్. సో అందుకని మన సిచ్యువేషన్ బట్టి once in a year or once in 2 years we have to go through that. Thank you sir, thank you so much. నమస్కారం.